హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యాస్ డిలైట్. ఈరోజు నేను మా తెలంగాణలో చేసుకునే పేలాల ఉప్మా చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, కొంచెం ఆలు అండ్ కొత్తిమీర. ఈ పేలాల్ని మనం ముందుగా కాసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి. ఇది కాసేపు నాననివ్వాలి. దీని పక్కన పెట్టి ఉప్మాకి పోపు చేసుకుందాము. ఇక్కడ నేను కొబ్బరి నూనె వాడతానండి. అంటే సీజన్ని బట్టి పిల్లల హెల్త్ చూసుకొని వాడుకుంటాను. ఎప్పుడు వింటర్ వస్తే కొంచెం నేను నువ్వుల నూనె స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతం అయితే నేను కొబ్బరి నూనె వాడుతున్నాను. ఇలా పిల్లలకి డిఫరెంట్ ఆయిల్స్ వాడితే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుందండి. మనకు కూడా అలవాటు అవుతుంది. ఇందులో ముందుగా కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు కలిపిన పోపు వేయాలి. అందులోనే కొంచెం ఒక స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చీలండి, కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం జాగ్రత్త అండి కరివేపాకు వేసుకున్నప్పుడు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కాజు వేస్తున్నానండి. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ రాగానే ఇందులో క్యారెట్ వేసుకోవాలండి. ఆలు కట్ చేసిన ఆలు కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, రుచికి తగినంత ఉప్పు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం ఇది వేగేదాకా మూత పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఇవన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న పేలాలను వేసుకోవాలి. కొంచెంగా వేసుకోండి. ఒకేసారి కలపడం కష్టం. ఇలా మొత్తం కలుపుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేయాలండి. దాని తర్వాత కలిపేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా అండ్ హెల్దీ, పొట్ట చాలా లైట్గా ఉంటుందండి. ఇది తింటే ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. మీకు తెలుసు కదా.
మా అమ్మమ్మ వాళ్ళైతే చాలా ఇష్టంగా తినే అంటే ఇది డ్రైగా కూడా వేపుకొని తింటారు మనం ఎక్కడైనా జర్నీస్లో వెళ్ళినప్పుడు. కానీ మన ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.